మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టునని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకుందని వాది వాస్తవం కాదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అది వాస్తవమా లేదా అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి. అదేవిధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు, అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు, మొత్తం కరప్షన్ చేసినారు. ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా. ఒక లేఖ రాయండి. మీ కేసీఆర్ గారు అంత అమాయకుడా సుద్దబూసా? మీ కేసీఆర్ గారు కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీ ఎంత మీరు వాటా తిన్నారు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు. ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు కానీ